హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సర్వకే ఛానల్. ఈరోజు నేను మా నాన్న ఇంటికి వచ్చి కాకపోతే ఇది మా ఇంట వచ్చి చూపించేస్తున్నాను. ఇప్పుడు లైట్ వద్దు, ఇప్పుడే కరెంట్ పోయింది. ఇప్పుడు కింద దిగుద్ది గైస్, ఇంకా లైట్ ఉన్నా కూడా ఎక్కువగా కప్పలు తిరుగుతున్నాయి. సో ఇది మా రెంట్ హౌస్, అంటే ఇది మా సైలెంట్. ఇది వంటిల్లు. ఈ పాయింట్ ఇల్లు గురించి కాకుండా నా గురించి మాట్లాడుతుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కే శరత్ కుమార్ ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సడన్గా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పోయిందంటే ఓన్లీ తెలిసిన వాళ్ళే చెప్పగలుగుతారు కామెంట్స్లో. ఇంతకుముందు నాకు ఛానల్ ఉండేది కే శరత్ అనేది, కే శరత్ కుమార్ అని ఉంటుంది చూడది. అది జీమెయిల్ అకౌంట్ పోవడం వల్ల మొత్తం ఛానల్ పోయింది. సో దాంట్లో ఉన్న వీడియోలన్నీ గ్యాలరీలోకి వచ్చేసి మొత్తం పోయింది. అంటే ఏజ్ గురించి, నా ఏజ్ వచ్చి ఇప్పుడు 9 years, 2025 కల్లా నాకు 10 years వస్తాయి. కాకపోతే అది ఏజ్ని చూసి వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏజ్ని చూస్తారు, జీమెయిల్ వాళ్ళు. అందుకే నా ఏజ్ని బట్టి వాళ్ళు ఇంక ఇలా వాడద్దని చెప్పి డిలీట్ చేస్తారు. లేక మా డాడీ మళ్ళీ అకౌంట్ మార్చారు. సో ఛానల్ పోయింది. ఇన్స్టాగ్రామ్ ఉంది, కాకపోతే మీకు తెలిసి ఉంటాను, నాకు మొత్తం ఛానల్స్ ఉంటాయి. తిరుపతికి వెళ్ళి ఉంటాను, మొత్తం తిరుపతికి వెళ్ళాను. దాంట్లో మొత్తం వీడియోస్ అన్నీ ఉన్నాయి. నేను కొన్ని బ్యాక్గ్రౌండ్ గేమ్ ఇవి చేశాను. గుర్తుంది కదా గైస్, ఓన్లీ మీరు చూస్తున్నారు. కాకపోతే ఇది మా డాడీ ఫోను, ఇది నేను డాడీ ఛానల్లో చేస్తున్నాను. సో నేను మొన్నటి దాకా వీడియోస్ చేసిన చూడండి, అప్పుడు అవన్నీ సమ్మర్లో చేసినాను వీడియోస్. బ్యాక్గ్రౌండ్ గేమ్ వచ్చింది, అది కూడా సమ్మర్లోనే. అంటే ఇప్పుడు చెప్పుకుంటే లైక్ ఒక వీడియోస్ చేసి తిరుపతికి వెళ్ళినప్పుడు అది February 2024 ఫిబ్రవరి. అప్పుడు నేను స్ట్రీట్ సిలబస్ అంటే ఆదిత్య తోడుగా చదువుతున్నాను, స్ట్రీట్ సిలబస్. ఇప్పుడు CBSE, కాకపోతే ఇప్పుడు 4th చదువుతున్నాను, 4th స్టాండర్డ్. 4th స్టాండర్డ్. సో ఇప్పుడు ఛానల్ కూడా పోయింది. మొత్తానికి ఛానల్ ఉంది, మా చెల్లికి కూడా ఛానల్ ఉంది. మా అమ్మాయి ఫోన్లో చేస్తుంది, మినీ సిమ్రాన్ అని ఉంటుంది. ఇది సెకండ్ వీడియో గాయస్. ఈరోజు నిన్న 5th తీసాను, ఇది 6th రిలీజ్ అవుతుంది. మొత్తం నేను తర్వాత చేస్తాను గాయస్ ఇంకొన్ని వీడియోస్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.